ఆకాశంలో మహాపక్షి. ఆ పక్షి మీద కూర్చొని ఉన్న శ్రీ మహావిష్ణువు. ఆ పక్షి ఎవరు? అతడే గరుడు. కానీ ఒక ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఎందుకు గరుడుడే విష్ణువు వాహనమయ్యాడు? ఈ కథలో ఉంది భక్తి, ధైర్యం, త్యాగం మరియు తల్లి పట్ల ప్రేమ. ఈరోజు మనం ఆ మహాకథను తెలుసుకుందాం. ఒకప్పుడు కశ్యప మహర్షి అనే గొప్ప ఋషి ఉన్నాడు. అతను అనేక జీవజాతుల పితామహుడు అని పురాణాలు చెబుతాయి. అతనికి అనేక భార్యలు ఉన్నారు. వాటిలో ముఖ్యంగా ఇద్దరు, వినత, కద్రు. ఈ ఇద్దరి మధ్య గరుడుడి కథ ప్రారంభమవుతుంది. ఒకరోజు వినత తన భర్త కశ్యపుడిని అడిగింది, నాకు శక్తివంతమైన పిల్లలు కావాలి. కశ్యపుడు ఆమెకు వరం ఇచ్చాడు. అప్పుడు వినతకు 2 గుడ్లు పుట్టాయి. కద్రోకు మాత్రం వేలాది గుడ్లు పుట్టాయి. కాలం గడిచింది. కద్రో గుడ్లలో నుంచి వేలాది నాగులు పుట్టాయి. కానీ వినత గుడ్లు మాత్రం పగలలేదు. ఈ విషయం చూసి వినత చాలా ఆందోళన చెందింది. ఎన్నో సంవత్సరాలు గడిచినా గుడ్లు పగలకపోవడంతో వినత ఒక గుడ్డును తానే పగలగొట్టింది. అప్పుడు అందులో నుంచి ఒక బాలుడు బయటకు వచ్చాడు. కానీ అతని శరీరం పూర్తిగా అభివృద్ధి కాలేదు. అతడే అరుణుడు. అరుణుడు తన తల్లితో ఇలా అన్నాడు, అమ్మా, నువ్వు తొందరపడ్డావు. అతను ఒక శాపం ఇచ్చాడు. నువ్వు కద్రువకు కొంతకాలం దాస్యంగా ఉండాలి. అయితే అతను మరో మాట చెప్పాడు. 2వ గుడ్డు పగిలినప్పుడు ఒక మహాశక్తివంతుడు పుడతాడు. అతడే గరుడు. కొంతకాలం తరువాత 2వ గుడ్డు పగిలింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ గుడ్డు నుంచి ఒక మహాప్రకాశం వెలువడింది. ఆకాశం మొత్తం వెలుగుతో నిండిపోయింది. అలా గరుడు జన్మించాడు. జన్మించిన వెంటనే గరుడు మహాకాయంగా మారాడు. అతని రెక్కలు సూర్యుడిలా ప్రకాశించాయి. అతను ఎగిరినప్పుడు గాలులు భీకరంగా ఊపిరి తీసుకున్నాయి. దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. గరుడు ప్రకాశం చాలా ఎక్కువగా ఉండడంతో దేవతలు అగ్నిదేవుని దగ్గరకు వెళ్ళి అడిగారు, ఈ ప్రకాశం ఏమిటి? అప్పుడు వారు తెలుసుకున్నారు, అది గరుడు జననం. గరుడు కేవలం పక్షి కాదు, అతను శక్తి, ధైర్యం, భక్తి, త్యాగం ఇవన్నింటికీ ప్రతీక. అందుకే తరువాత అతను విష్ణు వాహనమయ్యాడు. గరుడు జననం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. సహనం, ధైర్యం, తల్లి పట్ల ప్రేమ ఇవి ఉన్నవారికి దైవ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అందుకే గరుడు పురాణాలలో అత్యంత గొప్ప స్థానం పొందాడు. పురాణాలలో ఒక చిన్న పందెం ఎంత పెద్ద పరిణామాలకు కారణమయ్యిందో తెలుసా? ఒక మాట, ఒక సందేహం, ఒక పందెం, అవి చివరకు ఒక తల్లి దాస్యానికి మరియు గరుడు మహాయాత్రకు కారణమయ్యాయి. ఆ పందెం ఎవరిది? అది వినత మరియు కద్రు మధ్య జరిగింది. ఒకరోజు వినత మరియు కద్రువ ఆకాశంలో ఒక అద్భుతమైన గుర్రాన్ని చూశారు. ఆ గుర్రం పేరు ఉచ్చైశ్రావాస్. ఆ గుర్రం సముద్ర మథనం సమయంలో పుట్టిన దివ్య గుర్రం. అది పూర్తిగా తెల్లగా ప్రకాశిస్తోంది. కద్రువ ఇలా అంది, ఆ గుర్రం తోక నల్లగా ఉంది. కానీ వినత ఇలా అంది, లేదు, ఆ గుర్రం మొత్తం తెల్లగా ఉంది. ఈ చిన్న వివాదం పందెంగా మారింది. ఇద్దరూ ఇలా నిర్ణయించుకున్నారు, ఎవరి మాట తప్పు అయితే వారు మరొకరికి దాస్యంగా ఉండాలి అని. ఈ పందెం వినత జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కద్రువ తన నాగకుమారులను పిలిచింది. ఆమె ఇలా చెప్పింది, రేపు గుర్రం తోకపై మీరు కూర్చోండి. అలా చేస్తే తోక నల్లగా కనిపిస్తుంది అని. ఇది ఒక కుట్ర. కొన్ని నాగులు దీనికి అంగీకరించలేదు, కానీ చాలామంది అంగీకరించారు. మరుసటి రోజు వినత మరియు కద్రువ ఆ గుర్రాన్ని చూడడానికి వెళ్ళారు. అప్పుడు నాగులు తోకపై ఉండడంతో తోక నల్లగా కనిపించింది. వినత ఆశ్చర్యపోయింది. ఆమె పందెంలో ఓడిపోయింది. ఆ పందెం కారణంగా వినత కద్రువకు దాస్యంగా మారింది. ఇది చాలా బాధాకరమైన విషయం. తల్లి ఈ పరిస్థితిలో ఉండటం తరువాత గరుడు జీవితాన్ని మార్చేసింది. కొంతకాలం తరువాత గరుడు ఈ విషయం తెలుసుకున్నాడు. తల్లి దాస్యాన్ని చూసి అతను చాలా బాధపడ్డాడు. అతను నాగులను అడిగాడు,
నా తల్లి విముక్తి ఎలా పొందుతుంది? నాగులు ఇలా చెప్పారు, అమృతం తెస్తే మేము వినతను విడుదల చేస్తాము అని. ఇక్కడి నుంచే గరుడుడి మహాయాత్ర ప్రారంభమైంది. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. అసూయ ప్రమాదకరం. అబద్ధం చివరికి బాధనే ఇస్తుంది. సహనం చాలా ముఖ్యం. వినత కద్రువ పందెం కేవలం ఒక కథ కాదు, అది ఒక తల్లి బాధ, ఒక కుమారుడి ధైర్యం మరియు ధర్మం కోసం చేసిన పోరాటం. ఆ పోరాటమే తరువాత గరుడుని మహానుభావుడుగా చేసింది. అమృతం దేవలోకంలో ఉంది. అక్కడకు చేరుకోవడానికి గరుడు ఎన్నో అడ్డంకులను దాటాల్సి వచ్చింది. అతను అగ్ని వలయాలను దాటాడు, భయంకరమైన రక్షకులను ఎదుర్కొన్నాడు. అతని ధైర్యం చూసి లోకాలు ఆశ్చర్యపోయాయి. అమృతాన్ని కాపాడుతున్న దేవతలు గరుడుని ఆపడానికి ప్రయత్నించారు. భయంకరమైన యుద్ధం జరిగింది. కానీ గరుడు శక్తి ముందు ఎవరూ నిలవలేకపోయారు. చివరికి అతను అమృతాన్ని సంపాదించాడు. ఈ సమయంలో ఒక అద్భుతం జరిగింది. అక్కడికి స్వయంగా విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. గరుడి ధైర్యం, తల్లి పట్ల ప్రేమ, త్యాగం చూసి విష్ణువు ఎంతో సంతోషించాడు. విష్ణువు గరుడుని అడిగాడు, నీకు ఏం వరం కావాలి? గరుడు ఇలా అన్నాడు, నాకు అమరత్వం కావాలి. విష్ణువు వెంటనే ఆ వరం ఇచ్చాడు. ఆ తరువాత విష్ణువు గరుడుని అడిగాడు, నువ్వు నా వాహనం అవుతావా? గరుడు ఆనందంగా అంగీకరించాడు. అలా గరుడ విష్ణువు వాహనం అయ్యాడు. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, ధైర్యం, త్యాగం, భక్తి ఇవి ఉన్నవారికి దేవుడు ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. గరుడుడి కథ మనకు ఒక గొప్ప విషయం చెబుతుంది. నిజమైన భక్తి మరియు ధర్మం ఉంటే దేవుడు మనతోనే ఉంటాడు. అందుకే విష్ణువు ఎప్పుడూ గరుడిపై విహరిస్తాడు. గరుడు విష్ణువుపై అపారమైన భక్తి కలిగి ఉన్నాడు. అతను ఎప్పుడూ విష్ణువు సేవలోనే ఉంటాడు. విష్ణువు కూడా గరుడుని ఎంతో ప్రేమతో చూస్తాడు. అందుకే వారి సంబంధం దేవుడు భక్తుడు అనే గొప్ప ఉదాహరణ. గరుడు నాగుల శత్రువుగా కూడా ప్రసిద్ధి. అందుకే విష్ణువు శేషనాగపై విశ్రాంతి తీసుకుంటాడు, కానీ ప్రయాణం మాత్రం గరుడిపై చేస్తాడు. ఇది పురాణాలలో ఒక ఆసక్తికరమైన విషయం. గరుడు సూచించేది ధైర్యం, భక్తి, వేగం. విష్ణువు సూచించేది ధర్మం, రక్షణ, సృష్టి పరిరక్షణ. ఈ ఇద్దరి కలయిక భక్తి మరియు ధర్మం కలయికగా భావిస్తారు. గరుడు విష్ణువు సంబంధం కేవలం వాహనం దేవుడు సంబంధం కాదు, అది భక్తి, విశ్వాసం, సేవకు ప్రతీక. అందుకే పురాణాలలో గరుడు అత్యంత గొప్ప స్థానం పొందాడు. మొదటిసారి విష్ణువు గరుడిపై ఆసీనుడయ్యాడు. గరుడు తన మహారెక్కలను విప్పి ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశం మొత్తం దివ్య కాంతితో నిండిపోయింది. ఆ రోజు నుండి గరుడు ఎప్పుడూ విష్ణువు సేవలోనే ఉంటాడు. అతని జీవిత లక్ష్యం ఒక్కటే, ప్రభువు సేవ. అందుకే గరుడు భక్తులందరికీ భక్తి మరియు ధైర్యానికి ప్రతీకగా మారాడు. దేవుడిపై నిజమైన భక్తి ఉంటే దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. విష్ణువు లోకాల మధ్య ప్రయాణం చేసే సమయంలో గరుడు అతన్ని వేగంగా మరియు సురక్షితంగా తీసుకెళ్తాడు. అతని రెక్కల శక్తి దుష్ట శక్తులను కూడా భయపెడుతుంది. గరుడు నాగుల శత్రువు అని పురాణాలు చెబుతాయి. ఎవరైనా విష్ణువుకు హాని చేయాలని ప్రయత్నిస్తే గరుడు వెంటనే వారిని ఎదుర్కొంటాడు. అతని ధైర్యం విష్ణువుకు ఒక రక్షణ కవచంలా ఉంటుంది. పురాణ కథల్లో విష్ణువు యుద్ధాలకు వెళ్ళినప్పుడు గరుడు అతన్ని యుద్ధభూమికి తీసుకువెళ్తాడు. అవసరమైతే శత్రువులను ఎదుర్కొంటాడు. గరుడు రక్షణ కేవలం శక్తి వల్ల కాదు, అది అతని భక్తి వల్ల. అతను ఎప్పుడూ విష్ణువు సేవలోనే ఉంటాడు. అలానే విష్ణువు కూడా గరుడుని తనకు అత్యంత ప్రేమైన భక్తుడిగా భావిస్తాడు. అందుకే ఎప్పుడైనా ప్రమాదం వచ్చినప్పుడు విష్ణువు గరుడుని రక్షిస్తాడని పురాణాలు చెబుతాయి. దేవాలయాలలో విష్ణువు ముందు గరుడుడి విగ్రహం ఉంటుంది. దీనిని గరుడ స్తంభం అంటారు. ఇది విష్ణువు గరుడుకి ఇచ్చిన గౌరవానికి ప్రతీక. గరుడు ఎప్పుడూ విష్ణువు సేవలో ఉంటాడు. విష్ణువు కూడా తన ఆశీర్వాదంతో గరుడుని కాపాడుతాడు. అందుకే గరుడు ఎప్పుడూ శక్తివంతుడుగా ఉంటాడు. ఈ కథలో ఒక గొప్ప సందేశం ఉంది. నిజమైన భక్తిని దేవుడు ఎప్పుడూ రక్షిస్తాడు. సేవ చేసే భక్తుడిని దేవుడు కాపాడుతాడు. అందుకే గరుడ మరియు విష్ణువు సంబంధం భక్తి
మరియు దైవ కృపకు ప్రతీక. గరుడు తన ప్రభువుకి సేవ చేశాడు, విష్ణువు తన భక్తుడిని ఆశీర్వదించాడు. అందుకే వారి బంధం పురాణాలలో శాశ్వతంగా నిలిచిపోయింది.